లెనిన్ అని టైటిల్ ఎందుకు పెట్టారు అనేది ఒక చర్చ జరిగింది ముందు. దానికి సంబంధించి ఏదైనా ఉందా రెఫరెన్స్ అనేది? సినిమాలో ఆ తరహా ధోరణి ఏమీ లేదు. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అఖిల్ అక్కినేని గారి సినిమా లెనిన్ అయితే రిలీజ్ అయింది. ఎలా ఉంది? లెనిన్ క్యారెక్టర్ ఒక అనాథగా ఊరు వస్తాడు, అంటే చాలా మెచ్యూర్డ్ అనాథ. వచ్చేసరికి అక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదో నడుస్తూ ఉంటుంది, ఒక జాతరకి సంబంధించి. టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. ఆ యాక్షన్ సీన్స్, వైలెన్స్ చాలా అద్భుతంగా నడిపారు. విజువల్ గ్రాండియర్ ఉంది, అంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టారు. దీనికి పౌరాణిక రెఫరెన్స్ ఉందని కూడా ఒక భ్రమ కల్పించారు జనాలు. మహాభారతం రెఫరెన్స్ ఉంది అన్నట్టుగా, కానీ అది కూడా ప్రాపర్ గా లేదు సినిమాలో. మనం ఆల్రెడీ చూసిన సినిమాలో చూసిన ఫీలింగ్ వస్తుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. అందులో ఒక అమ్మాయి ఇతన్ని ప్రేమిస్తుంది, విలన్ హీరోయిన్ ని ప్రేమిస్తాడు, హీరోయిన్ హీరోని ప్రేమిస్తుంది. ఇలాంటి గందరగోళపు సన్నివేశాలు సినిమా నిండా పుష్కలంగా ఉన్నాయి. ఏం చెప్పి కన్విన్స్ చేశాడు నాగార్జున లాంటి అనుభవజ్ఞుడైనటువంటి నటుడిని? ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయండి, ఈ ఎలిమెంట్స్తో ఉన్న సినిమాలన్నీ హిట్ అయినాయి కాబట్టి ఇది హిట్ అవుతుంది అని కన్విన్స్ చేసి ఉండాలి. అంటే హిట్ తీయటం కోసం సినిమా తీస్తే అది హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. హిట్ సినిమాలు తీయబడును అని అక్కడ ఫ్యాక్టరీ ఉండదు. మిగతా సినిమాలతో పోలిస్తే అఖిల్ గారి యాక్టింగ్ ఎలా ఉంది సార్? ఈ సినిమాకి ఏమైనా ఇంప్రూవ్ అయింది? ఆర్టిస్టులు అందరూ బాగా పెర్ఫామ్ చేశారు, ఏ ఒక్కరిని తీసేసే పరిస్థితి కాదు ఈ సినిమాలో. అఖిల్ చాలా బాగా నటించాడు ఆ క్యారెక్టర్ని. తనకు ఇన్స్పిరేషన్ ఉంది. తమన్ అయితే మెప్పించారు మ్యూజిక్ పరంగా, ఎంతో కొంత మెప్పించాడు, కానీ అది చాలదు ఆ సినిమాకి, ఇంకొంచెం పెట్టాలి. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం క్రిటిక్ భరద్వాజ గారు. హలో సార్. హలో సార్. అయితే చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అఖిల్ అక్కినేని గారి సినిమా లెనిన్ అయితే రిలీజ్ అయింది. ఎలా ఉంది? సినిమాని చూడొచ్చా ఏంటి? అంటే లెనిన్ అని టైటిల్ ఎందుకు పెట్టారు అనేది ఒక చర్చ జరిగింది ముందు. దానికి సంబంధించి ఏదైనా ఉందా రెఫరెన్స్ అనేది? సినిమాలో ఆ తరహా ధోరణి ఏమీ లేదు. అయితే ఎందుకో ఆయనకి లెనిన్ అని పెట్టాలి అనిపించింది, పెట్టుకున్నాడు డైరెక్టర్ గారు, ఆయన ఇష్టం. అంటే దానికి ఒక జస్టిఫికేషన్ డైలాగ్ కూడా చెప్పారు ఆ ప్రమోషన్ వీడియోస్లో. అంటే మా ఊళ్ళో లెనిన్ రావు, లెనిన్ చౌదరి ఇలాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఆ పేరు పెట్టాను నేను అని డైరెక్టర్ గారు చెప్పుకున్నాడు. అలాంటి వాళ్ళని నాకు పరిచయం చేశాడు అతను అని చెప్పి అఖిల్ గారు కూడా చెప్పుకున్నాడు. సరే, అంతకు మించి లెనిన్కి ఈ సినిమాకి ఏ సంబంధం లేదు, లెనిన్ టైటిల్కి. అలాంటి పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే క్రుష్చేవ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం లాంటి ఏరియాలో చవ్వెన్లై లాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి లెనిన్ అనే పేరు ఊరినే పెట్టారు తప్ప అదేదో. అయితే ఈ లెనిన్ క్యారెక్టరు ఏమిటి, దీని ఎత్తుగడ ఏమిటి అంటే, ఒక అనాథగా ఊరు వస్తాడు. వచ్చి, అంటే చాలా మెచ్యూర్డ్ అనాథ. ఆ ఊరు ఎందుకు వస్తాడు? వచ్చేసరికి అక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదో నడుస్తూ ఉంటుంది, ఒక జాతరకి సంబంధించి. ద్రౌపదమ్మ తల్లి జాతరకి సంబంధించి ఎవరు వెళ్ళి ఆ జెండాని పైన పెట్టాలి అనే దాని మీద ఒక ఇష్యూ ఏదో జరుగుతూ ఉంటే ఇతను చొరవ చేసి ఆ పతాకాన్ని తీసుకెళ్లి పైన ప్రతిష్ఠ చేయగానే వర్షం పడుతుంది. వెంటనే ఊరు ఇతన్ని అడాప్ట్ చేసుకుంటుంది, ఆ ఊరు జమీందారిని గారు అడాప్ట్ చేసుకుంటారు. తద్వారా అతను ఆ ఊరి మనిషి అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఊర్లో అతను అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు, తల్లో నాలుకలా ఉంటాడు. ఆవిడ కుమారుడు, జమీందారి గారి కుమారుడు ఇతను కలిసి పెరుగుతూ ఉంటారు. ఇంతలో అతను పై చదువులకి మెడ్రాస్ వెళ్ళిపోతాడు. ఇదంతా చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి కథ. మెడ్రాస్ వెళ్ళిపోతాడు, అతను డాక్టర్ అయిపోతాడు. ఇతనికి చదువు సంచయం ఉండదు, కనీసం సంతకం పెట్టే మాత్రపు చదువు కూడా చెప్పించరు. అంటే తన కొడుకుతో సమానంగా చూసిందేమో ఆవిడ అని పొరపాటు అవుతారు జనాలు. కాదు, తన కొడుకుని బాగా చదివించుకుంటూ ఇతన్ని పనివాడిగా చూసుకుంటుంది, అన్నం పెట్టి అలా పనివాడిగా అడాప్ట్ చేసుకుంటుంది, అంతవరకే. అలా అతను బతుకుతూ ఉంటాడు ఆ ఊళ్ళో. బతుకుతూ ఉండగా సడన్గా వస్తాడు ఆయన, ఆ డాక్టర్ గారు వెనక్కి వచ్చి అక్కడ హాస్పిటల్ పెడతాడు. ఈ పెట్టే క్రమంలో అతని పర్సనల్ వ్యవహారాల రీత్యా ఇతను ఊరికి విలన్గా మారుతాడు. ఊరు మొత్తం ఇతనికి వ్యతిరేకంగా మారుతుంది. పైగా అందరూ ఐక్య సంఘటన కడతారు. ఆ ఐక్య సంఘటన కట్టడానికి, ఇతనికి వ్యతిరేకంగా ఇతనికి కష్టాలు కల్పించడానికి వాళ్ళందరూ యునైట్ అవటం వెనకాల ఒక ప్రేమ వ్యవహారం ఉంటుంది. ఆ ప్రేమ వ్యవహారం దానికి పునాదిగా పెట్టినప్పుడు
దానికి బలమైనటువంటి ఒక దీన్ని ఒక ఒక అంటే ఒక మంచి కాన్ఫ్లిక్ట్ని బిల్డ్ చేయాలి. అది జరగలేదు. అది జరగకపోవడం వలన లూజ్గా అనిపిస్తుంది. ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళందరూ? బాగానే కొట్టుకున్నారు. టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. ఆ యాక్షన్ సీన్స్, వైలెన్స్ చాలా అద్భుతంగా నడిపారు. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటము, అలాగే వైర్ వర్క్, ఇవన్నీ చాలా అద్భుతంగా, అంటే టేకింగ్ సైడ్ చాలా బాగుంది. విజువల్ గ్రాండియర్ ఉంది, అంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టారు. ఓకే. అలాగే చాలామంది సమర్థవంతులైనటువంటి నటుల్ని తీసుకొచ్చారు. ఆ వసంత్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ కావచ్చు, ఈవెన్ హీరోయిన్ గారు కూడా చాలా బాగా నటించింది. ఆవిడ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని, భాగ్యశ్రీ. అలాగే శివాజీ క్యారెక్టర్ కొంచెం భారతానికి దగ్గరగా అనిపించే క్యారెక్టరు. అది కూడా తను బాగా చేశాడు. చాలా అంటే డిజైనింగ్ కూడా కొంతవరకు ప్రాపర్గా ఉన్న క్యారెక్టర్ అదే సినిమాలో. అతనికి ఆ క్యారెక్టర్ దొరకటం అతని అదృష్టం, అతనే చెప్పుకున్నట్టు. అతను దాన్ని బాగా పెర్ఫామ్ చేశాడు. అలాగే బ్రహ్మాజీ, ఆయనకు దొరికిన క్యారెక్టర్కి కూడా ఒక రూట్స్ ఉన్నాయి భారతంలో. కాకపోతే భారతంలో ఏ క్యారెక్టర్నైతే పోలి ఉందో ఆ క్యారెక్టర్కి ఉన్నంత డెప్త్ లేదు ఈ క్యారెక్టర్కి. దాంతో అదొక లూజ్ క్యారెక్టర్ లాగా నడుస్తూ ఉంటుంది. ఇలా దీనికి పౌరాణిక రెఫరెన్స్ ఉందని కూడా ఒక భ్రమ కల్పించారు జనాలు. మహాభారతం రెఫరెన్స్ ఉంది అన్నట్టుగా. కానీ అది కూడా ప్రాపర్గా లేదు సినిమాలో. అంటే ఊరికనే చెప్పడానికి చెప్పారు కానీ ఇన్డెప్త్ వీళ్ళు పరిశోధించి దాన్ని అడాప్ట్ చేసుకోవటం అనేది జరగల ఏ విధంగా కూడాను. అయితే ఎక్కడ కనెక్ట్ అయ్యారు వీళ్ళు? అసలు ఎందుకు తయారైంది ఈ సినిమా అంటే, ఇలా ఎందుకు తయారైందంటే ఒక హిట్ సినిమా తీయాలి అనుకున్నారు. అంటే అఖిల్తో ఒక హిట్ సినిమా చేసి తను నిలబడాలి. అంటే అఖిల్ లాంటి హిట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి హీరోకి ఒక విజయం ఇవ్వటం ద్వారా తన స్థానాన్ని పదిలపరుచుకోవాలని డైరెక్టర్ గారు మురళి అనుకున్నాడు. అనుకుని రకరకాల ట్విస్టులతో ఒక కథ డిజైన్ చేశాడు. అంటే ఈ సమయంలో హిట్ అయినటువంటి అనేక సినిమాలలో ఉన్నటువంటి సన్నివేశాలు, వాటన్నిటి సమాహారంగా ఒక లైన్ ఆర్డర్ వేసుకున్నాడు. వాటిని కలుపుతూ ఒక కథ లాంటిది అల్లాడు. మనం ఆల్రెడీ చూసిన సినిమాలో చూసిన ఫీలింగ్ వస్తుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు అందులో. కాబట్టి అలాంటి సన్నివేశాలన్నీ పెట్టి చివరికి హీరో గారికి ఒక లోపం ఉండాలి అనేది కూడా ఈ మధ్య ఒక నడిచింది. అది పెద్ద సినిమాలో చూసాం, దానికి ముందు ఆయనే నటించినటువంటి రంగస్థలంలో చూసాం. మన సినిమాలో కూడా హీరోకి అలాంటిది ఒకటి పెడితే బాగుంటుంది, అది కూడా పట్టుకొచ్చి 100 గ్రాములు వేయండి. అలాగే బలానా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తూ థియేటర్ అప్రిషియేట్ చేసింది. సో ఆ ఎలిమెంట్ని కూడా మనం ఎక్కడో చోట వాడదాం, అదొక 50 గ్రాములు వేయండి. ఈ పద్ధతిలో వేసుకుంటూ వెళ్ళారు. ఈ వేసిన వాటిని లింక్ చేయడానికి ఒక ప్రాపర్ కథ అల్లుకోలేదు. అది గందరగోళం. ఆ గందరగోళంలో ఎవరు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎవరికి అర్థం కాదు. క్యారెక్టర్లకి అప్పుడే తెలుస్తుంది, వీడు రూట్ మార్చాడు, ఇప్పటిదాకా మనతో ట్రావెల్ అయ్యాడు, వీడు ఇప్పుడు మనతో లేడు అనే విషయం అప్పుడు తెలుస్తుంది క్యారెక్టర్లకు కూడా. ఇది ప్రేక్షకులకి ల్యాండ్ మైన్ పెట్టినంత అనుభూతి కలిగిస్తుందని డైరెక్టర్ గారు అనుకున్నాడు. కానీ ఆడియన్స్కి చిరాకు అనిపించింది. ఏమిటి గోల, ఎందుకు ఈ రభస, ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళందరూ, అసలు మోటో ఏంటి, ఎందుకు శత్రువులు అయిపోయారు, వీళ్ళు సాధించదలుచుకున్నది ఏమిటి, ఏం సాధించదలుచుకున్నంత వైలెన్స్ జరిగిందో కూడా సినిమాలో క్లారిటీ లేదు. గందరగోళం తప్ప. ఒక అమ్మాయి ఇతన్ని ప్రేమిస్తుంది, విలన్ హీరోయిన్ని ప్రేమిస్తాడు, హీరోయిన్ హీరోని ప్రేమిస్తుంది. ఇది లైన్. అయితే ఆ విలన్ని ప్రేమించిన అమ్మాయి హీరోయిన్కి అక్క. ఇప్పుడు మీకు సీన్ అర్థమై ఉంటుంది. సో ఈ అక్కగారు తనని ప్రేమించటం విలన్కి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? తను హీరోయిన్ని ప్రేమిస్తున్నాడు గనక. అది ఆ అమ్మాయికి కూర్చోబెట్టి చెప్పొచ్చు, అమ్మా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టున్నావు, కానీ నేను నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాను, కాబట్టి నువ్వు నన్ను వదిలిపెట్టేసి ఇంకెవరినైనా ప్రేమించుకో, తప్పేమీ లేదు అని చెప్పచ్చు. కానీ ఎందుకు చెప్పడు అనే దానికి సినిమా అయిపోయిన తర్వాత కూడా ఫోన్ చేసి డైరెక్టర్ గారు సమాధానం చెప్పలేదు ఇప్పటిదాకా ఏ ప్రేక్షకుడికి. రీజన్లెస్ గా ఉంటుంది. ఎందుకు చంపారు? ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఇంకొకటి తిరుగుతూ ఉంటాడు, వాడిని ఈ అమ్మాయిని కలిపి చంపుతారు. ఎందుకు చంపుతారో తెలియదు. ఇలాంటి గందరగోళపు సన్నివేశాలు సినిమా నిండా పుష్కలంగా ఉన్నాయి. అలాగే తెలుగు కమర్షియల్ డైరెక్టర్ మీద ఆల్రెడీ ఒక విమర్శ ఉంది, వీళ్ళకి లాకప్కి జైలుకి తేడా తెలియదని. పోలీసులు అరెస్ట్ చేస్తారు,
లాకప్లో పెడతారు, తర్వాత కోర్టుకు అప్పచెప్తారు, కోర్టు వారు రిమాండ్కి పంపిస్తారు, రిమాండ్కి జైలుకి వెళ్తారు. సార్ జైలు వేరు, లాకప్ వేరు. 24 అవర్స్ కంటే లాకప్లో పెట్టుకోకూడదు. ఈ తేడా తెలియకుండా అనేక సినిమాలు తీశారు, మనం చూసాం. ఈ సినిమాలో డైరెక్టర్ గారు ఇంకొక అడుగు ముందుకేసి జైలు సూపరింటెండెంట్ గారే ఆ జిల్లాకి పోలీస్ సూపరింటెండెంట్గా కూడా వ్యవహరించేస్తాడు. ఓకే. ఇవి రెండు వేరు వేరు అనే విషయం ఆ డైరెక్టర్ గారికి ఎవరైనా చెప్పే ప్రయత్నం కూడా చేయలే. లేదు, ఎందుకు ఇంకో క్యారెక్టర్ అనుకున్నారా? మరి అంత లావిష్గా డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఇంకో క్యారెక్టర్ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు బెటర్? వాళ్లే ఆ జైల్లో ఉండేటువంటి వార్డర్స్ వాళ్లే కానిస్టేబుల్గా మారి బయట జులుం చేస్తూ ఉంటారు. ఓకే. జైల్లో ఉండే జైలర్స్, జైల్లో ఉండే జైలర్లు, వార్డర్లు, సార్ వాళ్ళు బయటకు వచ్చి ఎస్ఐలు, కానిస్టేబుల్గా కన్వర్షన్ అయిపోయి జనాల మీద పడుతూ ఉంటారు. ఈ గోల్ ఏమిటో నాకు అర్థం కాల. అంటే మినిమం ఆడియన్స్ని ఎలా ఆలోచించాడు అతను అనేది, ఆడియన్స్ స్థాయి పెరిగింది. వాళ్ళు ఓటీటీలకు ఎక్స్పోజ్ అవడం ద్వారా వాళ్ళ జ్ఞానం పెరిగి వాళ్ళ జ్ఞానాన్ని అందుకోలేక చాలా మంది డైరెక్టర్లు తడబడుతున్నారు అనేది ఆల్రెడీ ఒక సిద్ధాంతం తయారై ఉంది. ఈ రోజు కొత్తగా కాదు, 5-6 ఏళ్ల నుంచి నడుస్తున్న థియరీ అది. ఆఫ్టర్ కరోనా ఇంత చర్చ జరుగుతున్న విషయం ఈ డైరెక్టర్ గారి స్పృహలోకి రాకపోవడం అనేది విచిత్రం. ఏం చెప్పి కన్విన్స్ చేశాడు నాగార్జున లాంటి అనుభవజ్ఞుడైనటువంటి నటుడిని? ఏం చెప్పి ఇతను కన్విన్స్ చేశాడు అంటే, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయండి, ఈ ఎలిమెంట్స్తో ఉన్న సినిమాలన్నీ హిట్ అయినాయి కాబట్టి ఇది హిట్ అవుతుంది అని కన్విన్స్ చేసి ఉండాలి. అంతకుమించి వేరే మార్గం కనిపించలేదు. ఓకే అంటే హిట్ తీయటం కోసం సినిమా తీస్తే అది హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. సినిమాలు హిట్ అవుతాయి, హిట్ సినిమాలు తీయబడును అని అక్కడ ఫ్యాక్టరీ ఉండదు. సార్ సినిమా తీస్తారు, ఆ సినిమా రిలీజ్ అయ్యాక జనాలకు నచ్చితే అది హిట్ అవుతుంది, అంతే తప్ప హిట్ సినిమా అని తీయరు. వంకాయ కూర, బెండకాయ కూర అన్నట్టుగా హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా అని విడివిడిగా ఉండవు. ఆ జ్ఞానం కూడా వారికి లేదు. అందుకు వారికి సంతాపం ప్రకటించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. సో హిట్ సినిమా తీస్తాం, ఇచ్చట హిట్ సినిమాలు తీయబడును అని చెప్పి ఆయన రంగంలోకి దిగాడు. వారు తీసేది హిట్ ఏమో అనుకున్నారు. ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారితో కె రాఘవేంద్రరావు గారు అడవి రాముడు అనే సినిమా మొదటిసారి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్, ఆ రోజుల్లో 4 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అది. అదే పెయిర్, అదే రామారావు గారు, అదే రాఘవేంద్రరావు గారు ఇమ్మీడియట్ గా చేసిన సినిమా సింహబలుడు. అది 175 రోజులు ఆడితే ఇది 75 రోజులే ఆడింది. ఎందుకు అలా జరిగింది అంటే ఆయన దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకు ఇలా జరిగింది అని అడిగారు రాఘవేంద్రరావుని. ఏమో నేను దానికి ఎంత కష్టపడ్డాను, దీనికి అంతకంటే ఎక్కువే కష్టపడ్డాను, అది ఎందుకు హిట్ అయిందో తెలియదు, ఇది ఎందుకు 75 రోజులకే పరిమితం అయిందో కూడా తెలియదు నాకు. ఆ తర్వాత తీసిన సినిమా ఎందుకు హిట్ అయిందో కూడా తెలియదు ఆయనకి. మళ్ళీ ఇంకో సినిమా తీసినా అది హిట్ అయింది, డ్రైవర్ రాముడు, అది పెద్ద హిట్. అది ఎందుకు హిట్ అయిందో కూడా నాకు తెలియదు. మనం సినిమా తీసాం, జనం ముందు పెట్టాం, జనానికి ఎందుకు కనెక్ట్ అయిందో తర్వాత పరిశోధనలు. ముందే ఫార్ములా అనుకుని తీసిన సినిమాలు కాదు ఇవేవి అని చెప్పాడు ఆయన. అదే పద్ధతి. ఒక చిన్న పాయింట్ పట్టుకుని అద్భుతమైన సినిమాలు తీసిన దర్శకులు ఉన్నారు మనకి. ఇప్పుడు ఒక చిన్న పాయింట్, బొబ్బిలిపులి సినిమాకి ఒకటే లైన్, అదేమిటంటే కోర్టులో ఒక మేజరు, మిలిటరీలో పనిచేసేటువంటి ఒక అధికారి, పరమవీర చక్ర బిరుదు తీసుకున్న ఆయన బయటకు వచ్చి మన దేశానికి ఇబ్బంది కలిగించే ఒక స్మగ్లర్ని, లేకపోతే జనాల్ని విచక్షణారహితంగా చంపేస్తున్న ఒకడిని పట్టుకుని ఇతను కొట్టి చంపేస్తాడు. కొడతాడు, చచ్చిపోతారు వాళ్ళు. ఒకడిని ఇంటెన్షనల్గా చంపేయకపోతే కష్టం అని కూడా చంపుతాడు. చంపిన తర్వాత ఇతన్ని కోర్టుకు తీసుకెళ్లి ఉరిశిక్ష చేస్తారు. అప్పుడు అతను చెప్తాడు, అయ్యా నేను యుద్ధ రంగంలో కొన్ని 100 మందిని చంపాను, నన్ను తీసుకెళ్లి పరమవీర చక్ర బిరుదిచ్చి సత్కరించారు. ఇప్పుడు మన సమాజానికి ఇబ్బంది కలిగిస్తున్నారు అని ఒక 4గురిని చంపితే తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి ఉరిశిక్ష చేస్తున్నారు, ఏమిటి ఈ పద్ధతి అని అడుగుతాడు ఆయన. అడిగితే మీరు యుద్ధ రంగంలో చంపింది మన దేశానికి శత్రువుల్ని మిస్టర్ చక్రధర్ అంటాడు ఆయన, జడ్జి గారు. అనగానే మన దేశానికి శత్రువులు అయితే కావచ్చండి, వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉంటారు కదా అంటాడు ఈయన. అయ్యుండొచ్చు అంటాడు జడ్జి గారు. వాట్ అయ్యుండొచ్చు అంటాడు ఈయన. ఏదో ఒక దేశానికి దేశభక్తుడు కాబట్టే కదా చావడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చాడు. మనం కూడా చావడానికి సిద్ధపడే వాటితో యుద్ధానికి వెళ్ళాం కదా. ఇది ఇద్దరు దేశభక్తుల మధ్య గొడవ, దేశం కోసం గొడవ అనేది పక్కన పెట్టేస్తే, వాడు వాడి దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వచ్చాడు, నేను నా దేశానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. ఏదో ఒక దేశానికి దేశభక్తుడైన వాడిని చంపితేనేమో
పక్క దేశభక్తుడిని చంపావు కాబట్టి అని నువ్వు సన్మానం చేస్తావా? నీ దేశానికే నీ వాళ్లే నష్టం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని చంపుతున్నాను అంటేనేమో నువ్వు ఉరిశిక్ష చేస్తానంటున్నావు. అసలు యాక్చువల్గా ఇప్పుడు కదా నువ్వు నాకు సన్మానం చేయాల్సింది. దేశభక్తుల్ని చంపితే సన్మానం ఏమిటి? అంటే రెండు నేరాలేనా సార్ అవి? ఇప్పుడు ఏదో ఒక దేశభక్తుడిని చంపాను నేను, అది తప్పే. కానీ మీరేమో సన్మానం చేశారు దానికి, దీనికేమో ఊరేస్తున్నారు. అక్కడ వందలాది మందిని చంపా, ఇక్కడ నలుగురినే చంపా. అసలు ఇలా అయితే ఈ దేశం ఏం బాగుపడుతుంది అంటాడు ఆయన. ఆ లాజిక్ మీద సినిమాని నిలబెట్టారు. ఆడేసింది అది 175 రోజులు ఆడేసిన సినిమా. అలాంటి ఒక సెన్సిబుల్ పాయింట్ తీసుకుని సొసైటీకి, ఇప్పుడు యూటర్న్ అనేది ఉంటుందండి, మనం వెళ్తూ ఉంటాం రోడ్డు మీద. ఆ యూటర్న్ దగ్గర ఇటు నుంచి వెహికల్స్ యూటర్న్ తిరుగుతాయని అటు నుంచి వచ్చేవాడికి తెలుసు. వీడికి స్పేస్ ఇవ్వాలని వాడు అనుకోరు. మీరు గమనిస్తే నేను వేగంగా వెళ్ళాలి అనే మూడ్లో ఉంటారు. అవును సార్. ఈ యూటర్న్ తీసుకునేవాడు చాకచక్యంగా తిప్పుకుని వెళ్ళటం ఇతని బాధ్యత తప్ప మనకి స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న మూడ్లో వాళ్ళు స్పేస్ ఇవ్వకపోతే ఇటు నుంచి ఇటు వెళ్ళేవాడు వీడి మీద ప్రెజర్ పెడతాడు, నువ్వు తొందరగా తిరుగు, నేను వెళ్ళాలి. వీడికి స్పేస్ ఇవ్వాలనుకోరు యూటర్న్ వాడికి. ఒకవైపు ఏమో స్టాఫ్ను తగ్గించే ప్రయత్నంలో, సిగ్నల్స్ తగ్గించే ప్రయత్నంలో యూటర్నులు పెంచేశారు. ఈ యూటర్నుల దగ్గర ఈగో క్లాషెస్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ మీద సినిమా తీయచ్చు. అవును సార్. అలాంటివి పట్టుకోండి. మీరు రోడ్ల మీదకి వస్తే జనం జీవితంతో ట్రావెల్ అయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆల్రెడీ మలయాళం సినిమా వాళ్ళు అది చేస్తున్నారు. మీకు చేతకాక 4 హిట్ సినిమాల నుంచి 4 సీన్లు పట్టుకొచ్చి అసెంబుల్ చేసి దానికి ఏదో లింక్ కథల్ని, పైగా వీళ్ళందరికీ సందీప్ రెడ్డి వంగ అనేటువంటి ఒక పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో వీళ్ళందరికీ ఇంకో పద్ధతిలో జ్ఞానం పెట్టాడు. ఆ జ్ఞానం ఏమిటంటే కథ అనేది ఉండదు సినిమాకి, మీరు క్యారెక్టరైజేషన్ చేయండి. క్యారెక్టరైజేషన్ నుంచి కథ పుడుతుంది, అంతే తప్ప కథ నుంచి క్యారెక్టరైజేషన్ ఉండదు అని చెప్పాడు ఆయన. మీరు ఒక హీరో క్యారెక్టర్ డిజైన్ చేయండి, దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేయండి, దానికి డెప్త్ వచ్చేస్తుంది, దానిలో నుంచి కథ కూడా పుడుతుంది, యాటిట్యూడ్ మీద నడుస్తుంది అని చెప్పాడు ఆయన. జై అర్జున్ రెడ్డి అని. జనాలు దానికి కనెక్ట్ అయిపోయి ఒక యాటిట్యూడు, ఒక లోపము, ఇవన్నీ ఉన్నటువంటి ఒక హీరో పాత్ర పెట్టేస్తే దానంతట అదే కథ వచ్చేస్తుంది అనుకున్నాడు ఆయన. తీరా కథ రాల, సినిమా తయారైపోయింది, రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు కథ ఏదని వెతుకుతున్నారు సమీక్షకులు అందరూ, అది కనిపించట్లా. ఆ కనిపించిన కథలో 100 లోపాలు ఉన్నాయి. ఏమిటి పరిస్థితి అంటే, ఏమో ఆ టైంకి అది అనిపించింది, అది పెట్టేశాం అని చెప్తున్నాడు ఆ డైరెక్టర్ గారు. మిగతా సినిమాలతో పోలిస్తే అఖిల్ గారి యాక్టింగ్ ఎలా ఉంది సార్? ఈ సినిమాకి ఏమైనా ఇంప్రూవ్ అయింది? ఆర్టిస్టులు అందరూ బాగా పెర్ఫామ్ చేశారు, ఏ ఒక్కరిని తీసేసే పరిస్థితి కాదు ఈ సినిమాలో. అఖిల్ చాలా బాగా నటించాడు ఆ క్యారెక్టర్ని. తనకు ఇన్స్పిరేషన్ ఉంది. ఓకే. రామ్ చరణ్ రంగస్థలం ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యాడు. రగ్గడ్ బ్యాక్గ్రౌండ్, పుష్పాలు, అల్లు అర్జున్, ఇలాంటి నేటివిటీ ఉన్నటువంటి ఒక కథ చేయాలి అనే తపన ఉంది అతను. ఆ తపనని పట్టుకున్నాడు ఈ డైరెక్టర్ గారు. ఓకే, పట్టుకున్నాడు. ఆ పెర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు. ఈవెన్ భాగ్యశ్రీ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది తన క్యారెక్టర్ని. ఏ నటుడు తక్కువ చేయలే సినిమాకి. కాకపోతే ప్రతి సీను చాలా లావిష్గా తీశారు, డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా బిగ్ స్కేల్లో తీశారు. కెమెరా పనితనం చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది. కనెక్ట్ అయ్యేటువంటి ట్యూన్స్ ఇంకొకటో రెండో, దానిలో అండర్ ప్లే ఒక లవ్ స్టోరీ కూడా ఉంది కాబట్టి ఒక మంచి సెన్సిబుల్ పాటలు ఒక 2 పడుంటే ఇంకొంచెం బెటర్గా ఉండుండేది సినిమా. అంటే తమను అయితే మెప్పించారు మ్యూజిక్ పరంగా, ఎంతో కొంత మెప్పించాడు, కానీ అది చాలదు ఆ సినిమాకి, ఇంకొంచెం పెట్టాలి. ఆయన నార్మల్గా వెళ్ళిపోయారు, ఈ మధ్య కాలంలో ధోరణిలో వెళ్ళారు. కానీ ఒక్కసారి కనీసం 10 సినిమాల్లో 5 పాటలు ఉంటే, అంటే వారానికి 10 సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో కూడా ఏ సినిమాలో ఏ పాట అనేది ఇప్పటికీ గుర్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు నెలకొక సినిమా, 2 నెలలకు ఒక సినిమా వస్తున్నా అందులో ఏ పాట గుర్తుండట్లేదు. ఇప్పుడు చక్రవర్తి గారి సినిమాలే వారంలో 2-3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, అందులో కనీసం ప్రతి సినిమాలోనూ ఒక పాట అయినా గుర్తుండేది. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఆ పాటలు కనెక్ట్ అవ్వట్లేదు? టేస్ట్ డిఫరెంట్ అవ్వటమా? పోనీ ఈ జనరేషన్ వాళ్ళకైనా కనెక్ట్ అవ్వాలి కదా ఆ పాటలు, అది కావట్లేదు. అందుకని ఆ స్పేస్ ఉండింది ఆ సినిమాలో, ఆ అవకాశం ఉండింది, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. అది తమన్ గారి వైపు నుంచి జరిగిన ఇబ్బంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు అవన్నీ నడిపాడు బాగానే, కానీ అవి మాత్రమే సినిమాని నిలబెట్టవు. టెక్నికల్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి సార్? టెక్నికల్ వాల్యూస్ అద్భుతం. ఓకే.
టెక్నికల్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి, ప్రతి ఒక్క టెక్నీషియన్ బాగా పనిచేశాడు సినిమాకి. అంటే సీన్స్ అనుకున్నారు ఇలా ఉండాలి, హీరో క్యారెక్టర్కి ఇన్ని కష్టాలు ఉండాలి అని డిజైన్ చేసుకున్నారు. ఇన్ని కష్టాల నుంచి తాను ఎలా నిలబెట్టుకున్నాడు అనే ద్వారా అతన్ని నిలబెడదాం, ఆ క్యారెక్టర్ని నిలబెడదాం అనే ప్రయత్నం. అంటే రూటెడ్గా క్యారెక్టర్ని కనుక మీరు డీటెయిల్స్ వర్కౌట్ చేసి నిలబెడితే మిగిలిందంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనే భ్రమ నుంచి జరిగిన ప్రయత్నం. ఈ కష్టాలు కల్పించడం అనే కార్యక్రమంలో పడి ఆ కష్టాలు కల్పించడంలో, ఆ కష్టాల డిజైనింగ్లో దానికి లాజిక్ వదిలేశారు. మినిమం లాజిక్ ఉండాలి. పెద్ద ఇదంతా పట్టించుకుంటారా సినిమా అనే, ఇంతకుముందు ఆడేసిన సినిమాలు అన్నిటికీ పట్టించుకున్నారా అంటే పట్టించుకోకుండా వదిలేసినవి అనేకం ఉండొచ్చు. అంటే కమర్షియల్ సినిమాకి లాజిక్ ఏమిటి అని ఆర్గ్యూ చేయొచ్చు, కానీ కమర్షియల్ సినిమాకి కూడా ఒక మినిమం లాజిక్ ఉంటుంది. పైగా నువ్వు మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనుకున్న దానిలోనే గందరగోళం ఉంది. అలా ఉండకూడదు. ఒక కాన్ఫ్లిక్ట్ ప్రాపర్గా డిజైన్ చేసుకోండి, 2 రోజులు టైం తీసుకోండి. మీరు భారతాన్ని వాడారు సినిమాకి, రామాయణాన్ని వాడారు, దాన్ని కూడా మిస్యూజ్ చేశారు. సినిమాకి డెప్త్ ఇవ్వాల్సింది పోయి అది అదనపు భారంగా మారింది. అందుకని ఇన్ని గందరగోళాల మధ్య ఈ సినిమా తయారవటానికి కారణం హిట్టు సినిమా తీయాలనే తాపత్రయం. హిట్టు సంభవిస్తుంది అంతే తప్ప హిట్లు తయారు కావు. అది తెలియదు వాళ్ళకి. ఈ సినిమా తర్వాత అయినా తెలుసుకుంటే మంచిది. ఇంతకుముందు బ్రోచేవారు ఎవర్రా అనే ఒక సినిమా తీశాడండి. బ్రోచేవారు ఎవరురా అనే పేరుతో తీసిన సినిమాలో కూడా అనేక ట్విస్టులు ఉంటాయి. ఈ సినిమాలో కూడా ట్విస్టులు ఉన్నాయి, ప్రతి సీను ట్విస్టే. ఇప్పుడు మనతో ట్రావెల్ అవుతున్నటువంటి క్యారెక్టర్, 2 క్యారెక్టర్లు ఫ్రెండ్స్ లా నడుస్తూ ఉంటాయి తెర మీద. సడన్ గా వాళ్ళిద్దరూ శత్రువులు అని చెప్తారు డైరెక్టర్ గారు. ఇద్దరు శత్రువుల్లా కనిపిస్తూ ఉంటారు మనకి, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంటాడు. ఇలాంటి ట్విస్టులు వందలాది ఉన్నాయి సినిమా నిండా. కానీ ఇలా 2 నిమిషాలకు ఒకసారి మందుపాతర ఎమోషన్స్ క్రియేట్ చేయాలి. ఇలా మొత్తం ఒక గ్రామర్ పుస్తకం దగ్గర పెట్టుకుని వాక్య నిర్మాణం చేసినట్టు ఉంది అది. అందుకని ఆర్గానిక్గా లేదు సినిమా. మీరు కమర్షియల్ సినిమాయే తీయండి, కానీ ఆర్గానిక్గా ఉండాలి. అలా లేకపోతే జనాలు రిజెక్ట్ చేస్తారు. జనాల స్థాయి చాలా పెరిగింది. వాళ్ళు ఓటీటీలో రకరకాల కంటెంట్లకు ఎక్స్పోజ్ అవుతున్నారు. వాళ్ళ జ్ఞానపు స్థాయిని అందుకున్న టాలెంట్ మీ దగ్గర లేకపోతే తీసి పక్కన పడేస్తారు. ఆ లోపం ఉంది. అంటే ఆడియన్స్ పెరిగినటువంటి వారి స్థాయిని అంచనా కట్టడంలో ఒక ప్రాబ్లం ఉంది ఇండస్ట్రీలో. వీళ్ళు ఎంతసేపు పాత సినిమాల మీద కొత్త సీన్లు అల్లటమే తప్ప దీని మీద ఒక పాత జోక్ ఉంది. ఎవరో ఒక కొత్త కథలు ఉన్నాయని ఒక మైక్ పెట్టుకుని ఫిల్మ్ నగర్లో తిరుగుతున్నట్టు ఒక కుర్రాడు, ఒక చాలా హిట్లు తీసేస్తున్నటువంటి డైరెక్టర్ గారి బాయ్ వచ్చి ఆయన లోపలికి పిలిచాడు. లోపల ఆయన గదిలో వేసి చితక్ కొట్టి, ఇంతకు ముందు తీసిన సినిమాని ఇప్పుడు ఎలా తీయాలో చెప్తే చాలు మాకు. కొత్త కథలు అంటే మళ్ళీ దాన్ని మేము డైజెస్ట్ చేసుకోవడానికి, దాన్ని జనాలకు ఎలా డైజెస్ట్ చేయాలో అనుకోవడానికి, ప్రొడ్యూసర్ గారికి డైజెస్ట్ చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు టైం తీసుకుంటుంది. అంత టైం లేదు మాకు. ఓన్లీ తెలుగు సినిమా దాంట్లోనే ఉందా సార్, లేదంటే మొత్తం అన్నిట్లోనే ఇట్లాగే ఉంది? తెలుగు సినిమా రంగం అయితే ఇలాగే ఉంది. బయట పర్వాలేదు, ఇంత దారుణంగా అయితే ఉన్నట్టుగా కనిపించడం లేదు ఈ మధ్య. ఈవెన్ బాలీవుడ్లో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. మొన్న పంజాబ్ మీద వచ్చిన విభజన టైంలో పంజాబ్లో జరిగినటువంటి ఒక ప్రేమ కథ సినిమా వచ్చింది, బాగానే కనెక్ట్ అయింది అది. జనాలు చాలా ఎమోషనల్గా ఉంది కూడా సినిమా. మరి అలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు మనకు తట్టవు? మన డైరెక్టర్లకు ఎందుకు అలాంటివి తట్టవు? ఈవెన్ తెలుగులో కూడా సెన్సిబుల్ సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. ఇందాక నేను చెప్పిన బొబ్బిలి పులి మాత్రమే కాదు, మై వాపస్ ఆవుంగి మంచి సినిమా అది. అలాంటి ఐడియాలు ఎందుకు రావు? అనేక ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు సట్లజ్ అనేటువంటి సినిమా అక్కడ ఇబ్బంది పెట్టింది. మీకు ఇక్కడ పౌర హక్కుల కార్యకర్తలు చాలామంది చనిపోయారు. డాక్టర్ రామనాథన్ గారి బయోపిక్ తీయొచ్చు కదా, ఆయన హత్య జరిగిన సందర్భం సినిమా తీయొచ్చు కదా. ఇవెందుకు కనిపించవు మీకు? మీరెందుకు ఈ పాయింట్స్ని పట్టుకోరు? అందుకని మన జీవితంలో నుంచి, తెలుగు సమాజం నుంచి కథల్ని ఎంచుకోవటం మీకు చేత కాదు. మీరు ఎంతసేపు ఎక్కడో ఎవడో హిట్ తీస్తే దాన్ని కాపీ కొట్టాలనే తాపత్రయం, లేకపోతే పక్క డైరెక్టర్ తీసి దాన్ని ఎత్తేసి మన సినిమాలో వాడేసుకుందామనే కక్కుర్తి తప్ప, మనం సమాజంలో ఒక స్టడీ చేద్దాం, దానిలో నుంచి ఒక కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేద్దాం అనే ఇది లేదు, ఆ స్పృహ లేదు. ఆ స్పృహ లేకపోవడం వలన వస్తున్న దారుణాలు. ప్రొడ్యూసర్లు అలాగే ఉన్నారు, హీరోలు అలాగే ఉన్నారు, డైరెక్టర్లు అలాగే ఉన్నారు. ఇప్పుడు గతంలో ప్రొడ్యూసర్లు ఒక కథ డిజైన్ చేసేవాళ్ళు,
ఒక రైటర్ని పెట్టుకుని రెగ్యులర్గా ఒక ప్రొడక్షన్ హౌస్లో కథా చర్చలు జరుగుతూ ఉండేవి నిరంతరం. ఫైనల్గా ఒక కథని ఓకే చేసుకునేవాడు ప్రొడ్యూసర్ గారు, ఇది బాగుంది అని. కథ రెడీ అయిన తర్వాత ఈ కథని ఎవరు బాగా తీస్తారు అని అనుకుని ఒక డైరెక్టర్ గారిని పిలిచి, ఇది నేను అనుకున్న కథ, ఇది మీరు తీయాలి అని అతని చేతిలో ఫైల్ పెట్టేవాళ్ళు. అప్పుడు అతను రైటరు కూర్చుని దానికి కరెక్షన్స్ చేసేవాళ్ళు. చేసి తన పద్ధతిలోకి అడాప్ట్ చేసుకుని దాన్ని అప్పుడు ఎవరు హీరో అనేది ఆలోచించేవారు. 2-3 ఆప్షన్స్ అనుకుని ఆ ఆప్షన్స్ పెట్టుకుని మెడ్రాస్ నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు. విజయవాడలో డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు, మెడ్రాస్లో ప్రొడక్షన్ ఉండేది. విజయవాడ వచ్చి డిస్ట్రిబ్యూటర్లకు కథ చెప్పేవాళ్ళు. వీళ్ళు కన్విన్స్ అయితే సగం డబ్బులు వీళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. మిగిలిన డబ్బులు పెట్టుకుని ప్రొడ్యూసర్ సినిమా తీసి వీళ్ళకే ఇచ్చేవాడు. వీళ్ళు రిలీజ్ చేసి మొదట వచ్చిన డబ్బులు తమ అకౌంట్లో వేసేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవాళ్ళు. అలా నడిచినప్పుడు మంచి కథలే వచ్చినాయి. కానీ ఇప్పుడు రివర్స్ అయింది కథ. అంటే 2 చోట్ల చెక్ పాయింట్ ఉండేవి. ఒకటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ని కన్విన్స్ చేయాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ని కన్విన్స్ చేయాలి. వీళ్ళు కరెక్షన్స్ చెప్పేవాళ్ళు కథలో, టెక్నీషియన్స్లో కూడా కరెక్షన్ చెప్పేవాళ్ళు. దాసరి గారి తాత మనవడు కథ నవభారత్ బాబురావు గారికి చెప్పాడు ముందు విజయవాడ వచ్చి. ఆయన కథ నచ్చింది, రాఘవ్ గారితో చెప్పాడు కథ బాగానే ఉంది, ఈ కుర్రాడికి డబ్బులు ఇచ్చేసి కథ తీసేసుకో. కేఎస్ ప్రకాష్ రావు గారితో డైరెక్ట్ చేయించి మేము డబ్బులు పెడతాం అంటే ఈయనకి కన్నీరు ఒకటే తక్కువ. ఇదేమిటి ఇలా అన్నారు అంటే అప్పుడు రాఘవ్ గారు ధైర్యం చెప్పాడు, ఈయన అభిప్రాయం ఇది, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, మధ్యాహ్నం ఇంకొకరికి చెప్తాం మనం, వారు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడేమో డైరెక్టర్గా, ఎందుకు నువ్వు అప్పుడే కన్నీరు పెట్టుకుంటున్నావు అని కోప్పడి తారక రామ అనే కంపెనీకి తీసుకెళ్ళాడు ఆయన, శాస్త్రిరావు గారు. ఆయన విన్నాడు కథ, ఆయనకి నచ్చింది కథ, ఆయన బాగుంది అన్నాడు కథ, బాబురావు గారు కూడా. ఈయనకి కథ నచ్చింది, ఎవరు డైరెక్ట్ చేస్తారు అని అడిగాడు. ఆయన అడిగినట్టే ఈ కుర్రాడే డైరెక్ట్ చేస్తాడు అని చెప్పాడు రాఘవ్ గారు. చెప్పేటప్పుడు బాగానే చెప్పాడు, బాగానే తీస్తాడని నాకు నమ్మకం కలిగింది, మీరు బడ్జెట్ వేసుకురండి అన్నాడు. అలా తారక రామ శాస్త్రిరావు గారి చేతుల మీదుగా ఆ సినిమా మొదలై ఆయన డైరెక్టర్ అయ్యాడు. కాబట్టి దాసరి గారు చివరి రోజుల్లో మాట అన్నాడు, ఇప్పుడున్న పరిస్థితులు ఉంటే నేను డైరెక్టర్ అయ్యేవాడినే కాదని. అలా తయారైపోయింది ఇప్పుడు ప్రపంచం. కానీ ఒక మంచి ఆర్గానిక్ ఒక కాన్ఫ్లిక్ట్ పట్టుకొని దాని మీద స్క్రిప్ట్ తయారు చేసుకుని సినిమా తీయండి. ఎందుకు వచ్చిన విఎఫ్ఎక్స్లు, ఎందుకు వచ్చిన గోల, ఆ వైలెన్సు, తలలు నరుక్కోవడం, అంటే కనీసం హీరో అన్న తర్వాత అంటే ఒక లోకల్ మార్కెట్ సినిమా అంటే, లోకల్ మార్కెట్ హీరో అంటే అతని సినిమాలు కనీసం 100 మందిని చంపాలి హీరో. పాన్ ఇండియా మార్కెట్కి హీరో అంటే కనీసం 1000 మందిని చంపాలి, రక్తపాతం జరగాల్సిందే. వరల్డ్ మార్కెట్కి వెళ్తే 1,00,000 మందిని చంపాలి. ఈ లెక్కలు వేసుకుని సినిమాలు తీస్తే ఎలాగండి? ఆ లెక్కలు వేసుకుని తీసిన సినిమా ఇది లెనిన్. అందుకని తీవ్రమైనటువంటి నిరాశ కలిగించింది అని చెప్పక తప్పదు. ఓకే, అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు సార్? 2 ఇవ్వచ్చు అండి. అంటే మేకింగ్ బాగుంది. సో ఫైనల్గా అయితే యాక్టింగ్ పరంగా అఖిల్ అయితే ఆయన నిరూపించుకున్నారు డెఫినెట్గా. ఎస్. సో ఇది అఖిల్ నటించినటువంటి లెనిన్ యొక్క సినిమా విశ్లేషణ రివ్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.